గుండె జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది మను ఐఎమ్ టైర్డ్. ఓ వచ్చావా? వేడిగా కాఫీ గాని టీ గాని ఇవ్వవా ప్లీజ్? ఒక్క నిమిషం కాఫీ తెస్తున్నా. సింధు కాఫీ. థ్యాంక్స్ మను. తలతలలాడే తెలుపు, చక్కటి రుచి, చిక్కటి వాసన. సూప్ అండ్ అబ్జర్వేషన్ అని చెప్పకు మను. గుర్తుపట్టేశావా? ఓకే ఓకే. ఇవాళ ఎలా గడిచింది సింధు? చాలా కష్టంగా. నాకు అంతే. నీకోసం ఎదురు చూస్తూ చాలా కష్టంగా గడిచింది. సరే త్వరగా డిన్నర్ ముగించేసి మైండ్ని బాడీని స్విచ్ ఆఫ్ చేసి నిద్రపోవాలి. నువ్వు డిన్నర్ ముగించే ఆ స్విచ్ ఆఫ్ సంగతి నేను చూసుకుంటాను. అంటే అదే రోజు బెడ్ లైట్ స్విచ్ ఆఫ్ చేసేది నేనే కదా అన్నాను. నువ్వు రోజు రోజుకి ఎక్కువ రొమాంటిక్ అవుతున్నావు. ఏంటి సంగతి? ఖాళీగా కూర్చోవడం, టీవీలో సినిమా పాటలు చూడడం, ఇవి రెండు రొమాంటిక్ థింగ్సే కదా. సర్లే అది వదిలిపెట్టు. నీకు డిన్నర్లోకి ఏం కావాలో చెప్పు. ముందు నీ చాయిస్ చెప్పు. డిన్నర్కి చాయిస్ ఏం లేదు. డిన్నర్ తర్వాత నువ్వే కావాలి. నీ మూడెందుకు చెడగొట్టడం? మనం ఒక పని చేద్దాం. డిన్నర్ స్కిప్ చేసేద్దామా? డిన్నర్ బయట నుంచి ఆర్డర్ చేద్దాం. ఓకే నీ ఇష్టం. సింధు నువ్వింత ఫాస్ట్ ఎప్పుడయ్యావు? అప్పుడే డిన్నర్ వచ్చేసింది. వండర్ఫుల్. అంత లేదు, ఎవరో వచ్చారు చూడు. బాబు ఈ ఇల్లు మీదేనా? ఎవరైనా వాళ్ళ ఇంట్లోనే ఉంటారుగా. అరే యోగి, ఏంటా ప్రశ్న? నువ్వు మనువో కాదా అని అడగాలి. నేనే మనుని. చెప్పండి. ఆ మను నువ్వే అయితే లోనకొచ్చి చెప్తాం. పదరా పదరా త్వరగా పద. అరే రే 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 రే. అబ్బబ్బబ్బబ్బబ్బా. అరే యోగి, రావు గారు అబ్బాయి ఎంత పెద్దోడయ్యాడ్రా. అవునరా. సరే గాని ఇంతకు అమ్మాయి ఏది? అదిగో వచ్చింది. అమ్మాయి లక్ష్మీదేవిలా ఉంది. ఈడు చూడును వెరీ వెరీ హ్యాపీ. సింధు వాళ్ళు నీకు తెలుసా? నాకు తెలీదు. మరెవరు? అబ్బాయి మా గురించి మేమే చెప్పుకుంటాం. నా పేరు జోగినాథం. అందరూ నన్ను జోగి అనే అంటారు. వీడు యోగేశ్వరరావు. అందరు వీడిని యోగి అని పిలుస్తారు. నేను మాత్రం ఒరే యోగి అని పిలుస్తాను. ఎందుచేతనంటే వీడు నా క్లోజ్ ఫ్రెండే కాదు, నా బావగాడు కూడా కాబట్టి. ఓ అలాగా అంకుల్. అమ్మయ్యా అబ్బాయి అంకుల్ అనేచాడు. ఇక నో టెన్షన్. సరే మనం నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. అమ్మాయి ముందు కాఫీ పట్టురా అమ్మా. ఇంటి కోసం వెతికి వెతికి అలిసిపోయావు అనుకో. చెప్పి తావేరా? తీసుకురా అమ్మా కాఫీ అంట మా వాడికి. అంకుల్ మా అడ్రస్ కోసం అంత అలసిపోయారా? చాలా ఈజీ అడ్రస్ కదా. తెలివైన వారికి ఈజీనే. ఇదిగో ఇటు వాడికే కష్టం. అరే నువ్వే కదా అటు ఇటు తిప్పింది. నువ్వు చెప్పావు నేను తిరిగాను. సర్లేగా నువ్వు కోబాయ్. ఇదిగో అబ్బాయి. అబ్బాయి ఈ మధ్యనంటగా నీకు పెళ్ళయింది? అవునండి ఈ మధ్యనే, వెరీ రీసెంట్. ఏమన్నా విశేషమా అబ్బాయి? ఒరే
వెరీ రీసెంట్ అంటున్నాడు కదరా ఇంకా ఏమి విశేషం అయి ఉండదు బహుశా ప్రాసెస్ లో ఉండుంటారు అంతేనా అబ్బాయి ఎగ్జాక్ట్లీ భలే చెప్పారు అంకుల్. అబ్బా అమ్మాయి మంచినీళ్లు నీలా తీయగా ఉన్నాయి. మరి కాఫీను పెట్టి తీసుకొస్తానండి. తొందర ఏమి లేదమ్మాయి, మా కోసం నువ్వేం కంగారు పడద్దు, నిదానంగా చేసి తీసుకురా. రాంగు వాళ్ళెవరో నాకు ఏమాత్రం ఐడియా లేదు సింధు. రావు గారు అబ్బాయిని పలకరించారంటే మీ డాడీకి ఫ్రెండ్సో చుట్టాలు అయి ఉంటారు. అయినా ఎవరైతే ఏముందిలే, 2 కప్పులు కాఫీ ఖర్చు. కానీ ఎస్, కాఫీ తాగి వెళ్ళిపోతారు. నాకు డౌటు, అసలు వాళ్ళిద్దరూ మన ఇంటికి ఎందుకు వచ్చారు? ఒరే జోగి, త్వరగా అడిగేరా, వెళ్ళిపోదాం. వెళ్ళగానే సిగరెట్ అనటానికి ఇది పాన్ షాప్ కాదురా, చుట్టాలు ఇల్లు. పలకరింపులు కృష్ణ ప్రశ్నలు అయ్యాక అడుగుదాం, సరేనా? సరే అలాగే కాని. ఒరే అమ్మాయి చాలా మంచిదాల్లా ఉంది, మనం వచ్చిన పని త్వరగా అయిపోయేలా ఉంది, అనుమానమే లేదు. సరే ఒరే యోగి, ఇలాంటి కాఫీ ఎప్పుడైనా తాగావా? అబ్బబ్బబ్బబ్బా, ఏం టేస్ట్ రా! నాకు ఇలాంటి వేడి వేడి కాఫీ అంటే చాలా ఇష్టం రా. ఇలాంటి వేడి వేడి ద్రావకాలు తాగటం వల్ల కడుపులో యాక్టివిటీ డెవలప్ అవుతుందిరా. మంచిదే కదరా. అమ్మాయి, మేము ఓ ముఖ్యమైన పని మీద వచ్చాం, అది పూర్తి చేసుకునే వెళతాం. మీకేం డిస్టర్బెన్స్ లేదు కదా? ఏం పని అంకుల్? అది నువ్వు ఉండరా, నేను చెబుతాను, ఉండు. చెప్పండి అంకుల్. ఇప్పుడే కాదులే అమ్మా, కొంచెం టైం ఉంది. అబ్బాయి మనం చెప్పండి అంకుల్. అబ్బాయి ఏం అనుకోకు, శౌచాలయం ఎక్కడా? ఏం ఆలయం? ఓ రండి అంకుల్, చూపిస్తాను. అమ్మాయి నువ్వేం అనుకోమాక, మా వాడికి ఫైల్స్ ప్రాబ్లం. పర్లేదు అంకుల్, ఇట్స్ ఓకే. ఇప్పటికీ అరగంట అయింది ఆయన గారు టాయిలెట్ లోకి వెళ్ళి. క్రియేటివ్ పీపుల్ అంతే, రైటర్లు డైరెక్టర్లు టాయిలెట్ లోనే ఆలోచిస్తారు, అందుకే ఎక్కువ టైం పడుతుంది. క్రియేటివిటీ కాదు, ఆయనకి పైల్స్ ప్రాబ్లం అంట. అయితే ఇంకో అరగంట ఈజీగా పడుతుంది. ఒరే యోగినా బావా, ఏమైందిరా? బయటికి రారా, ఇంకా టైం పడుతుందిరా. నీ అబ్బా. ఒరే మందులు వాడావు, పత్తెం చేయమంటే చేయవు, ఇలా గంటలు గంటలు తరబడి బాత్రూమ్లు ఉంటే ఎలా రా? అరే నేను స్నానం చేయాలి, రారా. నేను అందుకే మా ఇంట్లో న్యూస్ పేపర్ను మ్యాగజైన్లు పట్టుకెళ్తాను. సంతోషించాలే గాని బయటికి రా, ఇది నీ ఇల్లు నా ఇల్లు కాదు, చుట్టాలు ఇల్లు. వాళ్ళంత చనువుగా ఉన్నారంటే చుట్టాలై ఉంటారు. ఎవరో ఒకరు, నాకు వాళ్ళెవరన్నది కాదు టెన్షన్, ఎప్పుడు వెళ్తారన్నది ఇష్యూ. ఏం చేయగలం, మీరు వెళ్ళిపోండి అనలేం కదా, కట్టసిగా ఉండదు. అబ్బా రారా. ఒరే జోగి, ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందంగా ఉందిరా. గంట తర్వాత మళ్ళీ నీ ముఖం చూస్తున్నా, నాకు కూడా రిలీఫ్ గా ఉందిరా. సరే, ఇక మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటి? అంటే ఏంట్రా? బా, మన డిన్నర్ సంగతిరా. ఓహో, అవుట్ గోయింగ్ అయిపోయింది, ఇన్కమింగ్ గురించి ఆలోచిస్తున్నావు అన్నమాట. నీ బుర్ర తీసి మ్యూజియంలో పెట్టాలరా. ఇప్పుడు ఈ టైంకి మెస్ లో భోజనం అయిపోయి ఉంటుంది, హోటల్స్ లో కూడా మిగిలింది పడేస్తారు. మరి ఏం చేద్దాంరా? ఇదిగో ఎలాగో ఇక్కడ సెటిల్ అయిపోయాం కదా, డిన్నర్ కూడా ఇక్కడే చేసేద్దాం. ఇప్పుడు వీళ్ళకి డిన్నర్ రెడీ చేయాలా? అమ్మాయి కూడా వంటలు బ్రహ్మాండంగా చేసేలా ఉంది. డిన్నర్ చేద్దామంటే సరిపోదు కదరా, పిలిచి చెప్పాలి కదా. ఇదిగో మను, సరే ఇలా రా బాబు, చెప్పి రావు. ఇలాంటి వాటికేం తక్కువ లేదు. చూడు అబ్బాయి, మా వాడు లండన్ వెళ్ళటం మూలాన ప్రోగ్రామ్ మార్చుకోవాల్సి వచ్చిందిలే. లండన్ వెళ్ళడం ఏమిటి? అబ్బాయి, కోస్తా సైడ్ టాయిలెట్ ని లండన్ అని కూడా అంటారు. అబ్బాయి నిజంగానే లండన్ వెళ్ళాడు అనుకుంటున్నాడు.
రేయ్ అందులో అంత జోక్యం లేదు, ఓవర్ యాక్షన్ చేయకు. మను మ్యాటర్ ఏంటంటే మాకు లేట్ అయింది కాబట్టి డిన్నర్ ఇక్కడే చేస్తాం, ఏమంటావు? ఏమంటాడురా? సరే అంటాడు. ఇదో పెద్ద మ్యాటరా ఏంటి అబ్బాయికి? ఏమంటావు బాబు? ఇబ్బంది పెడుతున్నావు అనుకోకు. అనుకోడ్రా, మంచి భోజనమే చేసి పెడతాడు, నువ్వేం వర్రీ కాకు. బాబు అలా అని చెప్పి హోటల్ భోజనం తెప్పించకు, వీడికి హోటల్ భోజనం పడదు. సరేనండి, ఇంతకీ డిన్నర్ లోకి ఏం కావాలి? చూసావా, పద్ధతి గౌరవం మర్యాద అంటే అదిరా. మనకు కావాల్సిన వండి పెడతానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏం కావాలో చెప్పరా. రెడీగా ఉన్నాను, నన్ను వండుకొని తినండి. బాబు మీకు చికెన్ జిలేబీ కర్రీ తెలుసా బాబు? చికెన్ తెలుసు, జిలేబీ తెలుసు, ఈ కర్రీ ఏంటి? అదే బాబు, దారెంబటి వస్తుంటే చికెన్ జిలేబీ చికెన్ జిలేబీ చికెన్ జిలేబీ అని వినబడింది. అదొకసారి టేస్ట్ చేసి చూద్దాం అనిపించింది. అలాగే అండి, చేపిస్తాను. చేపిస్తారుగా? నీకు మెంటలా? చికెన్ జిలేబీ అన్న పేరే వినలేదు ఇంతవరకు. ఎలా వండుతావు? ట్రై చేద్దాం సింధు. ఆ ట్రై ఏదో నువ్వు చెయ్యి. కానీ కర్రీ వండేదాకా వాళ్ళని ఎలా మేనేజ్ చేయడం? భోజనానికి ముందు సూప్ తాగుతారు కదా, నేను ఆ సూప్ తో మేనేజ్ చేస్తాను. ఈలోగా నువ్వు వండు చికెన్ జిలేబీ. అబ్బో ఒరే జోగి, మనము చుట్టాలింటికి వచ్చినట్లేదు, ఏదో 5 స్టార్ హోటల్కి వచ్చినట్టుంది. అవునరా, ఈ సూపు తాగుతుంటే స్టార్ హోటల్ తాగిన ఫీలింగ్ వచ్చేస్తుందిరా. ఒరే బాగా వేడిగా ఉంది, ఊదుకుని తాగు, లేకపోతే నాలిక కాలుతుంది. పిచ్చోడా, దీన్ని నాలుక కాలుతుంటేనే తాగుతుంటారా దీన్ని? సరే బాయ్. మను, నేను ఇచ్చిన సూప్ పాయసంలా తాగుతున్నారు ఫన్నీ పీపుల్. ఇప్పుడు అంతకన్నా పెద్ద ఫన్ జరుగుతుంది. ఈ చికెన్ జిలేబీ అన్నది అసలు ఎవరు వినలేదంట, ఇంకెలా వండడం? అంకుల్స్, మీరు చికెన్ జిలేబీ అన్నారు కదా, అది వండడానికి చాలా టైం పడుతుంది కదూ? పడుతుందేమో బాబు, మాకు తినటమే తప్ప వండటం గురించి అంతగా తెలియదు బాబు. మరి ఆ చికెన్ జిలేబీ అయ్యే వరకు మనం ఏం చేద్దాం? అవును, ఏదో ఒకటి చెయ్యాలి. అంకుల్స్, మనకి చుక్కలవాటు ఉందా? అబ్బా బాబోయ్ బాబోయ్, మా మనసులో మాట బాలే చెప్పేశావు. ఈ టైంలో ఒక పెగ్గు పడితే ఆ సుఖం వేరు, ఆ ఆనందం వేరు. నాకు మైండ్ రీడింగ్ తెలుసు అంకుల్. అబ్బో హలో, హాయ్. ఈ రోజు అభిరుచి కార్యక్రమంలో మీరు చికెన్ జిలేబీ అనే వంటకం ఎలా తయారు చేయాలో నేర్చుకుంటారు. ఒరే యోగి, ఎతకపోయిన తీగ కాలుకు తగలటం అంటే ఇదేరా. మను చూసావా? చూస్తున్నాను అంకుల్. ఈ ప్రోగ్రాం చూడక్కర్లేదు, వింటే చాలు. నేను ఇప్పుడే వస్తాను. అలాగే. కిలో చికెన్ తీసుకొని ముక్కలుగా చేసుకోవాలి. చేసుకున్నాం. ఆ ముక్కలకి పసుపు రాయాలి. యోగి, బోరు కొడుతుందిరా, ఛానల్ మార్చు. అలాగే. अब ये कान को पानी में डालकर उबालना चाहिए. फिर మధ్యలో హిందీ ఏంటి? అందరికీ అర్థం అవ్వాలని అన్ని భాషల్లో చెప్తున్నారు. మనకి హిందీ వచ్చు కదా, ఫాలో అయిపోదాం. మనం 3వ పెగ్గలో ఉన్నాం. వంట అయిందా? అవుతుంది, ఇంకో పెగ్గు లాగించండి. థ్యాంక్ యూ. పట్రా. ఎందుకలా నవ్వుతున్నావు? ఇది ఎలా ఉంటుందో అని. నువ్వే టేస్ట్ చేయనీకి తెలుస్తుంది.
అది బాగుండదని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను మను. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. ఒక పని చేద్దాం సింధు, ఒక ప్లేట్లో చికెను, ఇంకో ప్లేట్లో జిలేబీ కలిపి తినేమని చెప్దాం. మందు కొట్టడానికి ఛాన్స్ దొరికితే చాలు వీకెల్ దాకా లాగించేస్తాడు స్టూపిడ్ ఫెలో. హలో మేడం, KFC నుంచి మాట్లాడుతున్నాం. ఫుడ్ ఆర్డర్ ఇచ్చారంట కదా? అవును, మేమే ఆర్డర్ ఇచ్చాం. చికెన్ జిలేబీ విత్ తందూరి రోటీ త్వరగా పంపించండి. ఓకే. మీకు ఈ నెంబర్ కాదు, వేరే నెంబర్ ఇస్తాను. ఆయన అయితే కరెక్ట్ గా మీకు అడ్రస్ చెప్తాడు. నోట్ చేసుకోండి. అంకుల్, మీరు ఎంతమంది? మేమా 4 అన్నదమ్ములం. అదేంటి నాకిద్దరే కనబడుతున్నారు? కన్ఫ్యూజ్ అయ్యావు బాబు. నేను చెప్పింది మా ఫ్యామిలీ గురించి. మేము 4 రాలేదు. వీడు నా తమ్ముడు కాదు. హలో సార్, మీ ఇల్లు ఎక్కడ సార్? అడ్రస్ సరిగ్గా చెప్పండి. ఏం చెప్పమంటావు బాస్, మా ఇంటికి చుట్టాలు వచ్చారు. మీ ఇంటికి ఎవరు వస్తే నాకెందుకండి? నేను ఎలా రావాలో చెప్పండి. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, నో ప్రాబ్లం. ఎవడో ఫ్రెండ్ అయి ఉంటాడు. ఫ్రెండ్ ఏనంటావా? బాస్, నువ్వు ఎన్నోసార్లు వచ్చావు, అలా అడ్రస్ మర్చిపోతే ఎలా? నేను మీ ఇంటికి వచ్చానా? ఎప్పుడు? ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా బాలు? నా పేరు బాలు కాదండి, రమేష్. ఓ, చౌరస్తాకి వచ్చావా? వచ్చాను సార్. ఆ పక్కనే కళాంజలి షోరూమ్ కనబడిందా? కనపడింది. ఆ పక్క సందులో ఆఖరి ఇల్లు. బాలు, నువ్వు మర్చిపోతే ఎలా? మళ్ళీ బాలు అని పిలుస్తారే, నేను మీ ఇంటికి రాను, వెనక్కి వెళ్ళిపోతాను. సరే, నీ పేరు బాలు రమేషే అనుకో, వచ్చే. ఒక ఫ్రెండ్ మన ఇంటికి వస్తానంటున్నాడు. ఎప్పుడు? ఇప్పుడా? ఎప్పుడో చెప్పలేదు, ఎప్పుడైనా రావచ్చు. మనం ఇంకో రౌండ్ వేద్దామా? అరే రౌండ్ రా. సింధు, నువ్వు ఎంత అందంగా ఉంటావో నీకే తెలీదు. చా, మందు ఎక్కువైతే పెళ్ళం రంబలా కనిపిస్తుందేమో గాని మందు తాగిన మొగుడు మాత్రం విలన్ లాగే కనిపిస్తాడు. చుట్టాల కోసం తాగాను, నీకు ఇష్టం ఉండదని తెలిసినా తాగాను, సారీ. హలో సార్, మీ ఇంటి ముందు ఉన్నాను సార్. అవునా? అక్కడే ఉండు, వస్తున్నాను. సింధు, ఆర్డర్ వచ్చేసిందంట. అంటే ఇదంతా యాక్టింగా? లేకపోతే నాకు మందు ఎక్కుతుందా? ఎత్తిన ఫుల్ బాటిల్ దింపకుండా తాగే వంశం మాది. సింధు, నువ్వు వెళ్ళి అంకిల్స్ ని ఎంగేజ్ చేయి, నేను మన పార్సల్ తీసుకొస్తాను. వద్దు, నువ్వే అంకిల్స్ ని మేనేజ్ చేయి, నేను వెళ్ళి పార్సల్ తీసుకొస్తాను. ఓకే. అంకుల్, టీవీ ఏం చూస్తారు, నన్ను చూడండి. నిన్ను చూడడానికే కదా మీ ఇంటికి వచ్చి. అయితే చూడండి. ఈ ఆర్డర్ ఇచ్చింది మను మేడం, మీరెవరు? నేను అతని భార్యని. నో, ఆయనే రమ్మనండి. ఎందుకు? ఆయన నా ఫ్రెండ్, అందుకు. ఇప్పుడు వచ్చే పొజిషన్ లో ఆయన లేడు. ఈ పార్సిల్ మీకిచ్చే పొజిషన్ లో నేను లేను. అయితే ఇక్కడే ఉండు. ఇటు రైట్, మళ్ళీ సూపర్, అంతే. ఓకే, ఎస్, సరిపోద్ది. ఇంకోసారి. సింధు, వీళ్ళకి స్పాండిలోసిస్ ఉందో లేదో టెస్ట్ చేస్తున్నాను. బయట ఎవడో నీ స్టూపిడ్ ఫ్రెండ్ వెయిటింగ్. ఏంటి? నీతోనే మాట్లాడతాడంట, వెళ్ళు. ఇంతే ఉండండి. అట్లకు మెడల్ తెప్పొద్దు. ఏంటి, నువ్వు నా ఫ్రెండా? బాబు, చుట్టాల్ని మేనేజ్ చేయడం కోసం అలా మాట్లాడాను. ముందు పార్సల్ ఇవ్వు మగడా. బాబు, అడ్రస్ సరిగ్గా ఉండదు, ఫోన్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నీలాంటోడు ఒక్కడు తగిలితే చాలు, రాత్రి అంతా గడిచిపోతుంది. బిల్ ఎంత? 610. ఇదిగో 700, పైది టిప్పుగా ఉంచుకో. ఇంకో 100 ఇవ్వండి.
దేనికి? ఈ అడ్రస్ కోసం కాలనీ మొత్తం తిరిగాను. పెట్రోల్ డబ్బులు ఎవడేస్తాడు? ఇవ్వకపోతే ఇంట్లోకి వస్తాను. వద్దులే, ఇది పట్టుకో. అది వీళ్ళు వరద బాధితులేమో. ఛీ! నిమ్మకాయతో బాగా అరుగుతుంది అమ్మాయి. అవును, పిల్లలకి దూరదృష్టి ఎక్కువ. ఒరే జోగి, చెప్పరా. ఇంత రుచికరమైన ఫుడ్ తిన్నాక పైనుంచి ఒక్క కిళ్ళి తగిలిస్తే అదిరిపోతుందిరా. అవి కూడా ఉన్నాయండి. అబ్బాయ్, కిల్లీలు బాగున్నాయి అంతే. అంటి ఫ్రీ. ఫ్రీనా? అదేంటి? ఆ కిల్లీ షాప్ ఓనర్ మనుకి ఫ్రెండ్ అంట, అందుకే ఫ్రీగా ఇస్తాడు. చాలా సంతోషం అమ్మాయి. మీరు కష్టపడి మా కోసం వండి పెట్టిన ఈ భోజనం తిన్నాక మీ ఊరికే వెళ్ళిపోతే బాగుండదు కదా. ఏ బిల్లు కడతావా? కాదురా, పండంటి బిడ్డ పుట్టాలని దీవిద్దాం. శీఘ్రమేవ పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. శీఘ్రమేవ పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. అంకుల్, ఇందాక మీరిద్దరు పనుందన్నారు. కూర్చోండమ్మా. వస్తున్నానమ్మాయి, అక్కడికే వస్తున్నాను. మేమిద్దరం కలిసి మా ఊళ్ళో పెద్ద హోటల్ పెడదాం అనుకుంటున్నాం. దానికి బ్యాంకు లోన్ అప్లై చేశాం అమ్మాయి. దాని తాలూకు ఫైలు నీ టేబుల్ మీద ఉంది. నా టేబుల్ మీద? కొంప తీసి ఆ ఫైల్ చెత్తపుట్లో పారేసావా ఏమిటమ్మాయి? బ్యాంక్ లోన్ ఫైలు సింధు టేబుల్ మీద ఉండడం ఏంటి? అరే యోగి, రావు గారు కోడలు బ్యాంక్ ఆఫీసర్ అని చెప్పి సురేష్ గారు చెప్పాడు కదరా. అవును, పేరు మను. సరిపోయిందిగా. నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోవటం ఏమిటబ్బాయి? ఉండు. ఇదిగో నీ విజిటింగ్ కార్డు. నా విజిటింగ్ కార్డా? అంకుల్, ఈ మను వేరు, పక్క వీధిలో ఉంటాడు. అడ్రస్ చూసుకోపోతే ఎలా? అబ్బాయి, అడ్రస్ మారితే మారింది కానీ ఇదిగో ఈ ఫైల్ తీసుకుని మీ ఆవిడతో చెప్పి ఆ లోన్ ఇప్పించే ఏర్పాట్లు చూడు.